మీరు చేయాల్సింది ఒకటే, దాదాపు మా వీడియోస్ ఇవి ఒక 5 to 10 మినిట్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్‌గా చూసి అర్థం చేసుకోండి. బికాజ్ ఓన్లీ మన తెలంగాణ, ఇండియా, ఢిల్లీ ఇవే కాదు, మనకి తెలియాల్సిన రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. వరల్డ్ గురించి తెలుసుకుంటే వరల్డ్‌లో జరుగుతున్న విషయాల వల్ల మన ఇండియాలో జరుగుతున్న ఇంపాక్ట్ ఏంటనేది కూడా మీరు ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కనుక ఇఫ్ యు ఆర్ 20 to 35 ఏజ్లో ఉన్న పీపుల్ అయినా కూడా పిల్లలతో కూర్చొని చూడండి. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. అండ్ నా వీడియోస్ నేనే కాదు, మా ఫ్యామిలీలో కూడా పిల్లలు చూడడానికి ట్రై చేస్తాను. బికాస్ చాలా విషయాలు ఈ రోజులలో పిల్లలు తెలుసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ఎ లెర్నింగ్ లెసన్. సో ప్లీజ్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి సునామీ అండి. జూలై 30 రోజు వచ్చింది. మేబీ నేను రికార్డ్ చేస్తున్న టైంకి అక్కడ ఇంకో కూడా సునామీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సైంటిస్ట్ అంటున్నారు. బట్ హోప్ ఫర్ గుడ్, రావద్దను కోరుకుందాము. ఎందుకంటే 2004లో మన దగ్గర వచ్చిన సునామీ అయితే బీభత్సం.